ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ మోర్ మినీ వ్లాగ్. నేనైతే ఇవాళ టెంపుల్కి వెళ్తున్నాను. సో గెట్ రెడీ విత్ మీ చేసేద్దామా. ఫస్ట్ అయితే నా ఫేస్కి నేను స్నేల్ సిరమ్ రాసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ రాసుకున్న తర్వాత సన్ స్క్రీన్ రాసుకున్నాను. అవి రెండు రాసుకుంటప్పుడు గుర్తొచ్చింది, ఓకే గెట్ రెడీ విత్ మీ చేయొచ్చు కదా అని చెప్పి. సో ఐ స్టార్టెడ్ గెట్ రెడీ విత్ మీ. ఫస్ట్ అయితే సన్ స్క్రీన్ రాసుకొని దాని తర్వాత హెయిర్కి హెయిర్ సిరమ్ రాసుకున్నాను. హెయిర్ డ్రై అయ్యేలో సింపుల్ ఫేస్ మేకప్ అయితే చేసుకుందాము. సింపుల్ అంటే నేను జస్ట్ సింపుల్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను. అది కొంత రెగ్యులర్గా యూజ్ చేసే ప్రొడక్ట్స్ మాట. నేను ఏ ప్రైమర్, ఫౌండేషన్, కాంపాక్ట్స్ ఏం యూజ్ చేయట్లేదు. ఎందుకంటే నేను ఈ మధ్యన చాలా అవాయిడ్ చేస్తున్నాను అనమాట నా ఫేస్కి మేకప్. ఎందుకు అంటే నాకు ఈ మధ్యన మేకప్ పడట్లేదు, నా ఫేస్ అనేది బ్లాక్ అయిపోతుంది. సో దానికోసం అని చెప్పి అవి ఎంత మంచి ప్రొడక్ట్స్ అయినా కానివ్వండి, మన ఫేస్ పడట్లేదు అంటే మనం అవాయిడ్ చేయక తప్పదు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ నేను ఐబ్రో పెన్సిల్ పెట్టేసుకున్నాను. ఐలైనర్ కోసం అని చూస్తే ఐలైనర్ అయిపోయింది అనమాట. సో కాజల్తో పెట్టుకుందామని చెప్పి పెట్టుకున్నాను, అంతా బాగుంది. నెక్స్ట్ నేను మస్కారా పెట్టుకుంటే మస్కారా కొంచెం అంటింది. క్లీన్ చేస్తూ ఉంటే ఆ కాజల్ కూడా కొంచెం స్మజ్ అయింది అనమాట. సో అవి రెండు క్లీన్ చేసేసరికి నా తలప్రాంతం తోక్కొచ్చింది. ఇక నేను నా ఫేవరెట్ లిప్స్టిక్తో బ్లష్ పెట్టేసుకున్నాను. దాని తర్వాత లిప్ బామ్ కూడా పెట్టుకొని లిప్స్టిక్ కూడా అప్లై చేసుకున్నాను. బిందు కూడా పెట్టేసుకున్నాను. ఇంకా ఫైనల్గా అయితే మన ఫేస్ మేకప్ అయిపోయింది. ఇప్పుడు హెయిర్ గురించి ఏంటా అని చూడాలి. ఇంకా నా హెయిర్ అయితే ఎంతసేపు లీవ్ చేసినా కానీ అంతే వెట్టిగా ఉంది. ఇంకా అదే దానిపైన అయితే హెయిర్ స్టైల్ వేసుకోవాలి తప్పదు. ఇంకా టెంపుల్స్ అన్నాకైతే హెయిర్ డ్రై ఉండని వెట్టి ఉండని పక్క అయితే హెయిర్ స్టైల్ అయితే వేసుకొని వెళ్ళిపోవాలి. అదే నార్మల్గా ఇంట్లో ఉంటే అయితే నేను మొత్తం డ్రై అయ్యే వరకు నా హెయిర్లో కోంబ పెట్టాను. ఎందుకంటే డ్రైగా ఉన్నప్పుడు కంటే వెట్టుకున్నప్పుడు హెయిర్ ఫాల్ ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఎక్కువ యూజువల్గా అయితే వెట్టుకున్నప్పుడు కోమ్ చేయను. బట్ టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి తప్పదు, కోమ్ చేయాలి. సో ఇక్కడైతే నేను సైడ్ పార్టీషన్ తీసేసుకున్నాను. దాంట్లో ఒక సెక్షన్ డివైడ్ చేసి దాంట్లో 3 పార్ట్స్ అయితే నేను తీసేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను ట్విస్ట్ చేసేదాన్ని, బట్ ఇప్పుడు ట్విస్ట్ చేస్తాను కాబట్టి ఈసారి అయితే ఇక్కడ అల్లుకుంటున్నాను అనమాట. 3 పార్ట్స్ చేసుకొని అందులో కొంచెం కొంచెం హెయిర్ కలుపుకుంటా అల్లుకోవాలి. యాక్చువల్గా 2 సైడ్స్ కూడా కలుపుకోవచ్చు, బట్ నాకు వేరే వాళ్ళకి వేయడం వస్తుంది కానీ నాకు వేసుకోవడం రాదు. సో నేనైతే ఇలా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని టోటల్గా ఈ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. నాకైతే ఇది కూడా ఇష్టం ఈ హెయిర్ స్టైల్ అయితే. కానీ నేను రెగ్యులర్గా వేసుకోను, ఎందుకంటే ఇది మొత్తం ఇప్పిన తర్వాత మొత్తం వేవ్ అయిపోతుంది అన్నమాట హెయిర్ మనది ఫ్రంట్ అనేది. సో నేను రేర్గా వేస్తాను. ఎప్పుడైనా నెక్స్ట్ డే హెడ్ బాత్ చేసేది ఉంది అని అన్నప్పుడే వేస్తాను అనమాట. ఇంకా నెక్స్ట్ డే హెడ్ బాత్ చేసి ఎలా పోతుంది కాబట్టి. ఇంకా అన్నిటికంటే క్రూషియల్ పార్ట్ ఏంటి అంటే అక్కడ క్లిప్స్ పెట్టేగా సెట్ చేయడం క్రూషియల్ పార్ట్. ఎందుకంటే కొంచెం కొంచెం హెయిర్ వస్తూనే ఉంటుంది. ఇంకా సైడ్కి అయితే నేను ఇలా ట్విస్ట్ చేశాను మొత్తం కొంచెం కొంచెం పార్ట్ చేసుకొని. ఇంకా నెక్స్ట్ అయితే నేను పోనీటైల్ పెట్టేసుకున్నాను, ఎందుకంటే నా హెయిర్ ఇంకా వెట్టిగానే ఉంది కాబట్టి. ఇంకా ఫైనల్గా అయితే నా అవుట్ఫిట్, నా మేకప్ అయితే అయిపోయింది. నేను నా హెయిర్ని ఎంత సెట్ చేసినా కానీ పక్కా బయటకైతే వస్తుంది, ఎంత పర్ఫెక్ట్గా వేసుకుందామన్నా కానీ. ఇంకా నేను కాబట్టి పర్లేదు, కానీ మా చెల్లె వాళ్ళకైతే పక్కా పర్ఫెక్ట్గా ఉండాలి. అది కూడా నేను వేసినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు, కానీ నేను వేసినప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా వేయాలంటారు. ఇంకా ఫైనల్గా అయితే నా అవుట్ఫిట్ రెడీ అయిపోయింది. ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. ఎలా ఉన్నానో కింద కామెంట్స్ అయితే కామెంట్ చేసి చెప్పండి. ఇంకా యాక్సెసరీస్ అయితే జస్ట్ నార్మల్గా రెగ్యులర్ చైన్, బ్రాస్లెట్, వాచ్ పెట్టేసుకున్నాను. ఇంతకీ నా అవుట్ఫిట్ ఎలా ఉందో చెప్పండి అనమాట. నా ఈ డ్రెస్ ఆల్రెడీ మీకు తెలుసు, నేను బెంగళూరులో తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంతకీ ఎక్కడికి వెళ్తాను నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ పార్ట్.